రైట్ తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీసులు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అక్కడ ఇటీవలే ఏఎస్పీ రోహిత్ చౌదరిపై సంచలన కమెంట్స్ చేసిన జేసీ ఇవాళ ఎస్పీ ఆఫీస్ కు వచ్చారు. సుమారు గంట పాటు ఎస్పీ ఆఫీస్ లోనే వేచి ఉన్నారు జేసీ. అయితే ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఎస్పీని కలవకుండానే అవమాన భారంతో జిల్లా పోలీస్ ప్రధాన కేంద్రం నుంచి వెళ్లిపోయారు ఆయన. ఏఎస్పీ రోహిత్ చౌదరిపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయడం, వాటిని ఎస్పీ తీవ్ర స్థాయిలో ఖండించడం, గన్ లైసెన్స్ల వ్యవహారం పైన స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల్లోనే వివరణ ఇచ్చేందుకు ఎస్పీ ఆఫీస్ కు వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అసలు మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందన్న దాన్ని ఒకసారి పరిశీలిస్తే తాడిపత్రి ఏఎస్పీపై విమర్శలు గుప్పించారు స్థానిక మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇలాంటి ఏఎస్పీని తాను ఎక్కడా ఎప్పుడు చూడలేదని అన్నారు. అసలు నీకు ఈ పోస్ట్ ఎలా ఇచ్చారో తెలియదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ చేసుకొని కనిపించాడు. ఎవరికన్నా ఏదో పెద్ద స్టైల్గా ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. నీనంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజులో కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించడం మనుషులకి నా ప్యాంట్ మాదిరి ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరం తిరుగుతావా? గలాటా జరుగుతాడే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయినాక ఈ ఏఎస్పీ వస్తాడు. అని స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది. తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. జేసీ ప్రభాకర్ రెడ్డిపై భగ్గుమన్నారు అనంతపురం జిల్లా పోలీస్ సంఘం నాయకులు. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున జేసీ ఐపీఎస్ అధికారిని అవమానించారని ఫైర్ అయ్యారు వాళ్ళు. జేసీ వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా, భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని ఆరోపించారు. తాడిపత్రి ఇవాళ ప్రశాంతంగా ఉందంటే అది రోహిత్ కుమార్ చౌదరి వల్లనేనని అన్నారు. ఇక సీఎం చంద్రబాబు పోలీసులను గౌరవిస్తూ ఉంటే జేసీ మాత్రం అవమానిస్తున్నారని ఆరోపించారు. విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని కూడా అన్నారు. జేసీ తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పోలీస్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విన్నారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీసు వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేస్తూ, పోలీస్ వ్యవస్థను డిమారలైజ్ చేస్తూ, చనిపోయిన కుటుంబాలు మాకు బాసటగా నిలవడానికి, ఈరోజు మా కుటుంబాలకి ధైర్యం నింపడానికి నాయకులు వచ్చి మా గురించి మాట్లాడతారని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనంతపురం జిల్లాకి యూపీఎస్సీ ద్వారా ఎన్నిక కాబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డీజీపీ గారి ఆదేశాల మేరకు తాడిపత్రిలో పనిచేసి తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉండడం, అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తూ ఉన్నాం. తాడిపత్రి ఏఎస్పీ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు ఒక ఆఫీసర్ని ఇలా దూషించటం, దుర్భాషలాడటం, వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు ఆయన. బెదిరింపు ధోరణిలో మాట్లాడటం చట్టరీత్యా నేరమని తెలిపారు. దీనిపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని, గన్ లైసెన్స్లపై కూడా లీగల్ ప్రొసీజర్స్ ప్రకారం వెళ్తామని అన్నారు అనంతపురం జిల్లా ఎస్పీ. నిన్న పోలీస్ కమెమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ 21st అబ్జర్వ్ చేయడం జరిగింది. సో పోలీస్ కమెమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా.
అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పారు. సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అనంతపూర్లో కూడా మేము ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాన్ని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి బట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీసు కాదు. సో ఇట్లాంటి కమెమరేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణలతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్ గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాగుంది. సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనం చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనము ఒక కమెమరేషన్ డేలో మనం 10 years లాస్ట్ 1 year లో చూసినట్టయితే దాదాపుగా 12 మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. సో కమెమరేషన్ డే టైంలో మనకు కుదిరితే 2 మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏమిటి అండ్ వాళ్ళ త్యాగాలు ఏమిటి దాని గురించి మాట్లాడాలి తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది చట్టరీత్యంగా మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనం చర్యలు కూడా చేపడుతున్నాం. మరోవైపు తాడిపత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్నామని అన్నారు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి. తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో మీ మాటే ముఖ్యం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. పట్టణ ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా సరే నేరుగా పోలీస్ స్టేషన్ కు లేదంటే తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు ఏఎస్పీ రోహిత్. రౌడీలకు క్రిమినల్స్ కు ఎవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు ఏఎస్పీ. I have heard petitioners in town police station from 11 a.m. to 1 p.m. Till now, I have received 9 complaints. Out of this 9, in 1 complaint, FIR is already there, and definitely we will resolve that particular issue within 2 days. Other petitions involved a case of cheating, wall issue of gold between mother and son, bike theft is there, and domestic violence issue is also there. So it has been a positive response from the people of Tabelpur. As part of Me Mate Mukhyam, I will be available in PS for 2 to 3 hours so that petitioner can directly come and contact me. Apart from that, I am available in my office 24/7. Any petitioner having any issue can come to my office anytime, be it day, night, early morning, whatever. I am available 24. సిఎస్ ప్రెజెంట్ తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీసులు అన్నట్లుగా పరిస్థితి మారింది. జేసీ ఇటు పోలీసును కలవడానికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన వెయిట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ఇటు జేసీ ఏఎస్పీ పై చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఒక పొలిటికల్ పర్సన్ ఇట్లా ఇటు ఏఎస్పీ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చంటారా? వాటి మీద ఇటు చర్యలు తీసుకునే అవకాశం కూడా పోలీసులకు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సత్తాజ్, ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అయితే కూటమిలో అధికారంలో ఉన్న పార్టీలో ఒక ప్రముఖ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై ఇటువంటి తరహా వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే నిజంగా అయితే పోలీసు సంఘం తీవ్రస్థాయిలో కూడా ఫైర్ అవుతుంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా నిజంగా ఇట్లాంటి బెదిరింపు ధోరణి వ్యాఖ్యలు బాధాకరం, కేసు అయితే చట్టపరంగా కూడా దీన్ని కేసు పెట్టేందుకు కూడా ఆలోచిస్తున్నామంటూ కూడా చెప్పడం. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గన్ లైసెన్స్ పై కూడా ఆలోచిస్తున్నామంటూ కూడా దానిపై కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా నిజంగా జేసీ ప్రభాకర్ ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇవాళ అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ఎస్పీ జగదీష్ కలిసేందుకు జిల్లా కార్యాలయంకు రాగా సుమారు గంట పాటు వేచి ఉన్నా
కూడా ఎస్పీ అపాయింట్మెంట్ దక్కకపోవడంతో నిరాశతో ఆయన వెనుతిరిగారు. అయితే సుమారుగా గంట సేపు వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పటికీ సామాన్య ప్రజలతో ఎస్పీ మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వడం, జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడకపోవడమా లేదంటే కలిసేందుకు నిరాకరించడంతో ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి వెళ్తున్న క్రమంలో మీడియా ప్రతినిధులు అడగ కూడా ఆయన సమాధానం చెప్పేందుకు కూడా నిరాకరించడంతో ఆ కారుకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రముఖ రాజకీయ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరు కాబట్టి ఇటువంటి రాజకీయ నేతపై పోలీసులు ముందు స్టెప్ వేస్తారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. మనకు తెలిసిన సమాచారం అయితే కన్నా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసే అంశాన్ని కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేస్తే మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డికి నిజంగా బిగ్ షాక్ అని చెప్పవచ్చు. సర్తాజ్. Yes, thank you, Ganant.